హలో ఎవ్రీవన్, నేను మీ తెలుగింటి అమ్మాయిని. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని వచ్చాను. అదేంటంటే ఇప్పుడు బయట మనకి వాకిలి ఉంటుంది కదా, వాకిల్లో కల్లాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉంటాం కదా. అదే ఇంట్లో దీపం పెట్టేటప్పుడు కానీ లేదా పండుగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కల్లాపి బయట చల్లి ముగ్గులు వేస్తూ ఉంటాం కదా. మెయిన్గా ఊర్లలో అయితే ఖచ్చితంగా వాకిలి ఉంటుంది, ముందు వాళ్ళు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. కానీ సిటీ ఏరియాలలో మాత్రం అలా వాకిలి అనేది ఏమి ఉండదు కదా. ఓన్లీ ఇట్లా సీసీ రోడ్ కానీ లేదా వాళ్ళు వేయించుకున్న బండలు ఉంటే తొందరగా అయిపోతుందని ఏం చేస్తారు కొంతమంది అని అంటే చాక్పీస్తో కానీ లేదా శుద్ధతో కానీ ముగ్గులు ఫాస్ట్గా వేసి పెట్టేస్తారు కదా. కానీ అలా చాక్పీస్ దానితో ముగ్గు వేయకూడదంట, అలా వేస్తే మంచిది కదంట. ఎందుకు అంటే రీజన్ ఏంటో నాకు కూడా కరెక్ట్గా తెలీదు. మీకు ఏమైనా చూసే వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా వేయకూడదంటే మరి ఎలా వేయాలనుకుంటున్నారా? అదేం లేదు, మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, బియ్యం పిండి అంటే బియ్యం గ్రైండ్ చేసిన ఉంటాయి కదా, ఇట్లా పిండిలాగా గ్రైండ్ చేసుకొని దానితోనే మనము వాకిల్లో ముగ్గు వేయాలి. అలా వేస్తే చాలా మంచిదంట. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాక్పీస్తో కానీ శుద్ధతో కానీ ముగ్గులు వేయకూడదు ఇంటి ముందల. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి ఒక లైక్, మరి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను దేనితో ముగ్గులు వేస్తున్నాను చూడండి. అంటే చూడడానికి కొంచెం కలర్ బాగుంది కదా, ఆరెంజ్ కలర్లో. కానీ ఇది ఏంటంటే జాజుని జేగురు కూడా అని అంటారు. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. దేవుడి ముందు డిజైన్స్ జాజుతో వేస్తారు కదా, చాలా బాగుంటుందని. నాకు కూడా ఇంతకుముందుకి ఏం తెలియదు, అంటే జాజుని జేగురు అని అంటారని. యూట్యూబ్లో ఒక వీడియోలో చూసి తెలుసుకున్నాను, జాజుని జేగురు కూడా అని అంటారని. మీలో ఎంతమందికి తెలుసో జాజుని జేగురు అంటారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం వ్యూవర్స్ ఏమనుకుంటారంటే ఈ ముగ్గులే కదా, ఈ వీడియోస్ ఎవరు చూస్తారులే అది అని స్కిప్ చేసేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ ముగ్గులు, ఈ రంగుల డిజైన్స్ అనేది మన కల్చర్, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకవేళ రాకపోయినా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇంకనేమో వేస్తూ ఉండాలి. అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇవంటే ఏంటో తెలిసేలా ఉండాలి. అంటే ఇప్పుడు మనం నేర్చుకోకుండా ముగ్గులే కదా అని పక్కకు పెట్టేస్తే వాళ్ళకి అసలు ఏంటో తెలియదు కదా. మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు దీంట్ల గురించి, అంతే. మనకు తెలిసింది కూడా మనం చేయలేకపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇంకా అసలు ఇదంటే ఏందని కొత్తగా చూస్తారు వాళ్ళు. ముగ్గు అంటే ఏందో తెలియకుండా పోతారు, డిజైన్స్ అంటే ఏంటో, ఇది మన కల్చర్ అని తెలియదు వాళ్ళకు. కల్చర్ ఏంది అసలు, ఇదేందో వింతగా చూస్తారు అసలు. నా సబ్స్క్రైబర్స్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా డిజైన్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే వేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇంటి దగ్గర. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వెయిట్ ఫర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.